ఒక్కొక్కల మొక్కల ఆనందం వెలుగులు వెనక్కి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మనం బొబ్బిలి నుండి రాయగఢ్ అయితే వెళ్తున్నాం. రాయగఢ్లో ఉన్న మధ్యగౌరమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో అయితే మీకు వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంటే ప్లీజ్ ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 6కి రావాల్సిన ట్రైన్ 9 అయినా కూడా ఇంకా రాలేదు. ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు చాలామంది. బుధవారం ఈరోజు చాలామంది జనాలు కూడా బయలుదేరినట్టున్నారు రాయగఢ్కి. టెంపుల్కి ఎంతమంది వచ్చారో ఎలా ఉందో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. ఎక్కడా మిస్ కాకుండా పూర్తిగా అయితే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. బొబ్బిలికి ఫేమస్ బొబ్బిలి వీణ. ఈ వీణ ప్రత్యేకత తెలియడం కోసం ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే ఈ బొబ్బిలి వీణను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి చాలామంది జనాలు అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ట్రైన్ అయితే చాలా ఆలస్యంగా అయితే వచ్చింది. ట్రైన్ చూసాక మరి జనాలు ఆగుతారా, సీట్ల కోసం అయితే ఎగబాడడం కోసం రెడీగా అయితే జనాలు అయితే ప్లాట్ఫామ్ మీద అయితే ముందుకైతే వచ్చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ అయితే నేనైతే ఎక్కేసాను. రాయగఢ్కి ఎంట్రన్స్లో అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. 2 రైల్వే బ్రిడ్జ్ల మధ్యలో అయితే రోడ్డు బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది కిందకి వచ్చి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. రాయగఢ్కి అయితే స్పెషల్ అట్రాక్షన్గా ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. చూడండి మనకు కనిపిస్తుంది అయితే గుడి. ఆ గుడికి మనం రైల్వే స్టేషన్లో దిగి మళ్ళీ రిటర్న్ అయితే మనం బ్యాక్కి రావాల్సి ఉంటుంది 2 km. వెల్కమ్ టు రాయగఢ్ ఫ్రెండ్స్. రాయగఢ్ రైల్వే స్టేషన్లో ఇది పాత స్టేషను. ఇది అంతా మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నదంతా కొత్తగా రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. జనాలు అయితే బీభత్సంగా వచ్చారు ఇక్కడికి. మనం వచ్చింది బుధవారం కావడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ మంది టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, మనం బొబ్బిలి ట్రావెల్ చేసేటప్పుడు ఈ తమ్ముళ్ళు అయితే మనకు ట్రైన్లో అయితే కలిశారు. మనం రాయగఢ్ మధ్యగౌరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తానే. మొత్తం ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వీడియోలో పూర్తిగా అయితే చూడండి. మనం రాయగఢ్ రైల్వే స్టేషన్ బయటకు రాగానే మనకు చూడండి చాలా వరకు ఆటోలు అయితే ఉన్నాయి. ఈ ఆటోలన్నీ కూడా బుధవారం కావడం వల్ల గుడికి వెళ్ళే ఆటోలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆటోలు బేరం చేసుకుని మనం వెళ్ళొచ్చు. ఇంకోవైపు ఐ లవ్ రాయగఢ అనే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, చూస్తున్నారు కదా. నైట్ వ్యూలో అయితే ఇది చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మనమైతే స్టేషన్ నుండి పూర్తిగా బయటకైతే వచ్చేసి రోడ్డు మీద అయితే నిల్చొని ఆటోకి అయితే బేరం చేసాము. రైల్వే స్టేషన్ నుండి ఆటో అయితే మనిషికి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు టెంపుల్కి. ట్రైన్ లేట్ కారణంగా మా వాళ్ళు అయితే ఫుల్గా నీరసం అయిపోయారు. అప్పటికే బాగా ఎండ అయితే వచ్చేసింది. మనం అనుకున్నట్టుగానే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్కి రాగానే మనకి కొంతమంది ఇక్కడ భోజనం చేస్తారా, కర్రీస్ వండించుకుంటారా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం తెచ్చే కోళ్ళు మేకల్ని వండుకోవడానికి ఇక్కడ స్పెషల్గా వేరేగా వాళ్ళు అడుగుతారు, వాళ్ళు వండుకోవడానికి. అదంతా మీకైతే చూపిస్తాను. మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ట్రైన్ లేట్ కారణంగా మనమైతే చాలా లేట్గా అయితే వచ్చాము. మనం వచ్చింది 11:30కి. గుడి టైమింగ్ 12:30 1 గంటకు మూసేస్తారు అని చెప్పారు. మనం ఆ లోపు గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేట్ అయినా కూడా 1 గంట 2 గంటలు అయితే మనం వెయిట్ చేయాలి. గుడి లోపలికి అయితే వెళ్ళాలి. బయట అయితే చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. గుడి లోపల ఎలా ఉందో అయితే వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టెంపుల్లోకి రాగానే ఇక్కడ ఉన్న షాపు వాళ్ళందరూ కూడా టెంపుల్లోకి కావాల్సిన చీరలు, సామాన్లు, మిగిలిన ఐటమ్స్ తీసుకోండి అని చెప్పి చాలా వరకు మనల్ని అయితే ఫోర్స్ చేస్తారు. నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదండి, పర్వాలేదు. టెంపుల్లో ప్రత్యేక దర్శనం అని ఇక్కడ బోర్డు రాసి ఉంది. మా వాళ్ళతో అయితే నేనైతే ముందుగా వెళ్తున్నాను. లోపలైతే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు అంటున్నారు. మనం పైకి రాగానే జనాలు అయితే చూడండి ఫుల్గా నిండిపోయారు కంపార్ట్మెంట్లో.
జనం అయితే బీభత్సంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బుధవారం వాళ్ళు కోళ్ళు మేకలను బలి ఇవ్వడానికి అయితే తీసుకొచ్చినట్టున్నారు మొక్కు తీర్చుకోవడానికి. ఈవిడెవరో చూడండి, సన్నంగా నాజుగా ఉంది, లోపలైతే దూరేసింది, సింపుల్గా లోపలికి వెళ్ళిపోయింది. మనకి దొరకంది ఫ్యాను. ఆ ఫ్యాన్ కింద అయితే మనం కొంచెం చిల్ అవుదామని అక్కడ ఉండిపోయాము మేము ఫ్రెండ్స్తో. ఎందుకంటే అప్పటికి చాలా ఉక్కగా ఉంది, జనాల మధ్యలో ఇరుక్కుపోయాము. దేవుడి దయ వల్ల ఒక ఫ్యాన్ దొరికింది. ఆ ఫ్యాన్ ద్వారా ఒక పావుగంట నిల్చుండిపోయాము. మరి లేట్ చేయకుండా ఇంకోవైపు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాము. టెంపుల్లో ఫోటోలు వీడియోలు తీయరాదని చెప్పి ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు. ఇంత దూరం వచ్చాక వీడియో తీయకపోతే మీకు చూపించడానికి అవ్వదని చెప్పేసి కొంచెం డేరింగ్ చేసి అలాగ తెలియకుండా అయితే తీశాను. మొత్తానికి దర్శనం అయితే మాకు 30 మినిట్స్లో అయిపోయింది. కానీ లోపల దేవత విగ్రహాన్ని అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు. దాన్ని బట్టి మనల్ని అక్కడ లోపల తీయనివ్వలేదు. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ముందే రాశారు కదా. ఇంకోవైపు జనాలు చూడండి, మనం వెళ్ళే టైంకి అయితే చాలా ఎక్కువ మంది అయితే క్రౌడ్ ఉన్నారు. బుధవారం, ప్రతి మంగళవారం, బుధవారం, ఆదివారం ఇక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. నిత్యం పూజలు అయితే జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మహిమగల అమ్మవారి దగ్గరికి అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, గుడి మధ్యలో అయితే ఈ బంగారు రంగు గల విగ్రహం అయితే ఇక్కడైతే ఉంది, గుడి మొత్తానికి అట్రాక్షన్గా. ఇంకోవైపు గుడి ఆవరణం అయితే ఇలా ఉంది, చుట్టూ ఆవరణం అయితే ఇలా ఉంది. గుడి ఎదురుగా అయితే చూడండి, మొత్తం కుండలతో ఇక్కడైతే ఫుల్గా పూజలు అయితే చేసినట్టుంది. ఎటు చూసినా గుడి మొత్తం, గుడి వాతావరణం అంతా పూజలతో నిండిపోయి ఉంది. ఈ టెంపుల్కి చాలామంది వస్తున్నారు. ఈ చాలామంది భక్తులు కూడా కోళ్ళని కానీ మేకలను కానీ వాళ్ళ భక్తి రూపంలో అయితే మొక్కులను అయితే తీర్చుకుంటున్నారు. ఫ్రెండ్స్, గుడి పక్కన ఉన్న మండపం దగ్గర అయితే మనం అయితే ఉన్నాము. ఈ మండపంలో అయితే చూడండి, అక్కడ వండుకోవడానికి పాత్రలు అయితే చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అద్దెకైతే ఇస్తున్నారు. దూర ప్రాంతం నుండి వచ్చి మొక్కులు చెల్లించుకొని ఆ కోళ్ళని నుంచి ఇక్కడ వంట రూపంలో వండుకొని ఉండి తిని వెళ్తారు ఇక్కడ ఉన్న జనాలు అయితే మాత్రం. ఫ్రెండ్స్, అక్కడ వండుకునే ప్లేస్కి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చూపిస్తాను రండి. ఇవన్నీ వంట పాత్రలు, ఇవన్నీ కనిపిస్తున్నాయి వంట పాత్రలు. ఈ టెంపుల్ పక్కన అయితే 4-5 గదులు అయితే ఇలా విశాలంగా అయితే ఉన్నాయి. ఈ విశాలమైన గదుల్లో అయితే ఇక్కడ వంటలు అయితే చేసుకుంటున్నారు. చాలామంది అయితే వంటలు చేయించుకుంటున్నారు. ఫ్రెండ్స్, అక్కడ వండుకొని వచ్చినవన్నీ కూడా ఇక్కడైతే తింటారండి జనాలు. విశ్రాంతి గదులు టైప్లో ఉన్నాయి. చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు, చూశారు కదా. వెయిటింగ్ రూమ్స్ టైప్ ఇది అంతా. గుడికి దర్శనానికి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇక్కడ చూసుకొని ఇక్కడ ఉండి తిని వెళ్తారు జనాలు. చూడండి, కొంతమంది విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. ఈ టెంపుల్లో తలనీలాలు కూడా ఇవి అర్పిస్తున్నారు. చూడండి, చాలా వరకు ఎంతమంది ఉన్నారో బార్బర్స్ ఇక్కడైతే మాత్రం. చాలామంది మొక్కులైతే తీర్చుకుంటున్నారు తలనీలాల రూపంలో. ఈ టెంపుల్ మధ్య ఆవరణలో అయితే ఇలా చాలా పెద్ద మండపం అయితే ఉంది. ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని భోజనాలు అయిన తర్వాత చాలా వరకు ఈ మండపంలో అయితే సేద తీరుతున్నారు జనాలు అయితే మాత్రం. మీలో ఎంతమంది ఈ మధ్యగౌరమ్మ టెంపుల్కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రావడం ఫస్ట్ టైం అండి మధ్యగౌరమ్మ టెంపుల్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.